అంటాడు. రహస్యమైనదేది వెలుగులోనికి రాక మానదు నాయన అంటాడు. ఎందుకంత ఖచ్చితంగా అంత కరాఖండిగా చెప్పగలుగుతున్నాడంటే దేవుడు సమస్తము ఎరిగినవాడు, మరిచిపోద్దు ప్రియులారా. ఇక 17వ అధ్యాయం అదే కీర్తనల గ్రంథం 2వ వచనం భక్తుడు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక అన్నాడు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. రాత్రివేళ ఆయన మనల్ని దర్శిస్తున్నాడట, దర్శించి మన హృదయాన్ని పరిశీలిస్తాడు. నిమ్మలంగా ఉంటుంది కదండి రాత్రివేళ హృదయం, మన అండర్లో ఉండదు. ఇంకా మనం అలా నిద్రలోకి జారుకుంటాం.